వసూలు చేస్తుంది. ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు సంపాదించిన 30 లక్షలు నేను గవర్నమెంట్ కట్టాలి. నీకు ఉద్యోగాలు వచ్చినాయి 1 కోటి రూపాయలు అంటే 30 లక్షలు ఇస్తే నేను ఏమవుతుంది? 1 కోటి రూపాయలు వస్తుంది చెప్పినారు. అదే మాట మీద ఉండాలి. నాకు అక్కడ మోసం చేస్తే సరిపోదు. నాకు 70 లక్షలు పోయిన పర్వాలేదు, నాకు మోసం జరగకూడదు. నాకు 70 లక్షలు పోయినా పర్వాలా. అందుకే వాళ్ళు లాటరీ టికెట్ వాళ్ళు 30 రూపాయలు కొట్టి నా 10 రూపాయలు నేను రిటర్న్ తెచ్చుకుంది సార్. నేను అంత సుమంగా మోసపోను. 30 లక్షల కోసం 70 లక్షలు వస్తుంది కదా సార్. మోసం 70 లక్షలు కట్టుకోండి సార్. నేను అంత సుమంగా మోసపోయాను కాదు. అందుకే వాళ్ళ లాటరీ టికెట్ వాళ్ళు 30 రూపాయలు కొట్టేశాను సార్. 30 లక్షలు కొట్టేసారు, 70 లక్షలు 10 రూపాయలు తీసుకున్నావా? మోసమే కదా సార్. మళ్ళీ నాకన్నా ఇచ్చిన 100 రూపాయలు ఇస్తాను కదా. ఆ విషయం ఇంతే చెప్పచ్చు సార్. తీరా లాటరీ టికెట్ 30 రూపాయలు కొట్టాక 10 రూపాయలు తీసుకుని నా మాట చెప్తాను. అంటే కొట్టాలంటే సార్ నాకు మోసం అంతా. మీకు ఉంటారండి 70 లక్షలు వస్తుంది, 10 రూపాయల కోసం 30 ఎన్నిక కొట్టేస్తున్నాడు. ఆయన నిజంగా చేశారు అంటే ఆ రైతు అంటే శ్రీనివాస్ అని చాలా మంచి అబ్బా టీవీ ఆయాసం గ్రూప్ లో మంచి యాక్టర్. ఆయాసం అంటే అనంత యాక్టర్ల సంఘం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అనంతపురంలో యాక్టర్లు బాగున్నారు, యూట్యూబర్లు బాగున్నారు అనేది ఒక పెద్ద టాకు. చాలా 10 మంది ఫేమస్ యూట్యూబ్ వస్తున్నారు. కొడుకు కానీ కొడుకు ఉన్నాడు పశువుగాడు, వాడు నా కొడుకు కాదు కానీ నా టీవీలో చూసిన ప్రతి పేషెంట్ అందరూ నీ కొడుకు రాలేదా పశువు అంటారు. వాడు నా కొడుకే కాదంటే లేదండి మీ కొడుకే కానీ హోటల్లో చికెన్ తిరుగుతుందా ఇంటి నుంచి బట్టలు పెట్టలేదని అడుగుతారు అనమాట. సో అక్కడ ఫేమస్ యూట్యూబర్ అంతా ఉన్నారు. సో అనంతపురంలో అనంత యాక్టర్ల సంఘం అని ఒక సంఘం స్థాపించి 2020 నుంచి దాదాపు 40-50 మంది ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు అబ్బాటీలో స్పీచ్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రోజు సాయంత్రం వచ్చి నా దగ్గర కూర్చొని పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి టైం స్పెండ్ చేశారు. సో వాళ్ళందరి కోసం మీ అందరి తరఫున కొన్ని చెప్పట్లను కొట్టండి. మీరైతే విజిట్ చేయండి. కొన్నా విజిట్ అని పెట్టాలి. ఆడియో విజిట్ పెట్టి ఏం చేస్తాం పెట్టు 4 విజిట్ పెట్టి బాబు విజిట్ పెట్టి కంప్యూటర్ వస్తారు ఇంకా థ్యాంక్ యూ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై ఓకే. ఇప్పుడు మా కోసం తమ సమయం వెచ్చించి మా కోసం ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా గురువు గారు అయినటువంటి నాయక్ గురుప్రసాద్ గారు, రామిరెడ్డి గారు, రిజిస్ట్రార్ శశిధర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళను వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అంటే సార్ ప్లీజ్ సార్ గురుప్రసాద్ సార్ ఫస్ట్ మీరు రండి సార్. గురుప్రసాద్ గారు వచ్చేసి ప్రొఫైల్